ఆహ్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం మీద ఒక ఉపరితల చక్రవాకం అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం మరత్వాడ, విదర్భ అలాగే చూసుకున్నట్లయితే తెలంగాణ, ఇంకా చూసుకుంటే రాయలసీమ వరకు కూడా ఈ యొక్క ఉపరితల చక్రవాకం అనేది కొనసాగడం వల్ల దీనికి అనుసంధానంగా కూడా ఒక ద్రోణి అనేది కూడా కొనసాగుతూ ప్రస్తుతం ఇది సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగడం వల్ల ప్రస్తుతం మనకి ఇటు మబ్బుతో కూడినటువంటి వాతావరణంతో పాటు ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఏరియా అంతా కూడా మనకి ఇప్పుడు వర్షం అనేది కురవడం అనేది చూడొచ్చు. సో ఈరోజు ఏ ఏ జిల్లాలకు ఏ ఏ అలర్ట్స్ అనేవి జారీ చేశారు? ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే సుమారు 7 జిల్లాలకు ఈ యొక్క భారీ వర్ష సూచన అనేది జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మెదక్, అలాగే చూసుకున్నట్లయితే కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట్, వికారాబాద్, అలాగే వీటితో పాటు నాగర్ కర్నూలు, సూర్యాపేట ఈ యొక్క జిల్లాలకు పసుపు కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. మిగిలిన జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక సిటీలో కనుక చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రభావం అనేది కనిపిస్తుంది. మొత్తం సిటీ అంతా కూడా మేఘకృతమైనటువంటి వాతావరణంతో పాటు ఇటు చూసుకున్నట్లయితే హక్కింపేట నుంచి ఇటు కుతుబుల్లాపూర్, ఇటు చూసుకున్నట్లయితే కేపీహెచ్పి, అలాగే కంటైన్మెంట్ ఏరియాలో కూడా ఇప్పుడు ప్రస్తుతం మన బేగంపేటలో కూడా వర్షం అనేది కురుస్తుంది. సో ఇక చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ ఈ యొక్క మొత్తం ఈవెన్ మనం చార్మినార్ ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షం అనేది కొనసాగుతుంది. అయితే ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయంటారు? హైదరాబాద్ వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు తీవ్రతతో కూడినటువంటి వర్షం అనేది ఈరోజు కురిసినప్పటికీ కూడా రేపటి నుంచి క్రమేపీ యొక్క తీవ్రతతో కూడిన వర్షం అనేది తగ్గి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క పసుపు కలర్ హెచ్చరికలు కూడా ఈ రోజు వరకు కొనసాగి రేపటి నుంచి గ్రీన్ కలర్తోనే అంటే సాధారణ స్థాయిలోనే వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఈ రోజు ఏ ఏ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ అనేవి జారీ చేశారో అందులో హైదరాబాద్ లేదు, కానీ ప్రజెంట్ అయితే హైదరాబాద్లో చాలా ప్రాంతాలలో మనకి భారీ వర్షం అనేది కురుస్తోంది. సో ముందే ఎందుకు అంచనా వేయలేకపోతున్నారు? అంటే సాయంకాలం సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క భారీ వర్ష సూచనలు అనేవి మనకి ఎక్కడైతే మనకి అధిక మొత్తంలో వర్షపాతం అనేది ఉంటుందో అక్కడ మాత్రం మనం ఈ యొక్క ఎల్లో కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సిటీలో కనుక చూసుకున్నట్లయితే తీవ్ర స్థాయిలో ఒక్కసారిగా వచ్చే వర్షాలని మనం అట్ ఇంటెన్సివ్ స్పెల్స్ కింద మనం ఎప్పటికప్పుడు హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం కూడా చూసుకున్నట్లయితే అటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు కానీ మబ్బు కానీ సిటీ అంతటే వ్యాపించినప్పటికీ కూడా తీవ్ర స్థాయిలో అయితే వర్షం అనేది ఉండే అవకాశం లేదు. కాబట్టి ఈరోజు మోడరేట్ కండిషన్స్తోనే లైట్ టు మోడరేట్ రెయిన్ అనేది సిటీకి ఇవ్వడం జరిగింది.